జయకుమార్ గారు, మనం ఇప్పుడు మీరు రాసిన బుక్లో చెమకల గురించి మాట్లాడుకుంటున్నాం. అవును. అయితే దాంట్లో ఒకటి ఇంట్రెస్టింగ్ ఉంది. ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు సంబంధించి ఒక చెమక. అవునవును. ఏంటి సార్ అది? దాని చాలా పెద్ద చెమక్ అది. బ్యాక్గ్రౌండ్ ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ గారి మీద ఆ చెమక్కు. ఎన్టీ రామారావు గారిని ఒక కొత్త కోణంలో చూపిద్దామని ఆలోచన వచ్చింది. ఎవరికి? డైరెక్టర్ బాపయ్య గారికి, ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి. అంటే ఆయన కొత్త కోణంలో చూపించాలంటే చాలా ఎంటర్టైనింగ్గా అమ్మాయి వెంట బాగా డ్యాన్స్ చేసి మంచి మసాలా పాట పెట్టి చేద్దామనేటటువంటి ఆలోచన వచ్చింది. టీజింగ్ పాట అన్నమాట. ఓకే. సో ఆ పాట రికార్డ్ చేశారు. ఆ పాట రికార్డ్ చేసి షూట్కి వచ్చారు. ఓకే. ఏ సినిమా సార్ అది? అది ఎదురులేని మనిషి. అశ్విని దత్ గారు ప్రొడ్యూసరు, బాపయ్య గారు డైరెక్టరు. సో షూట్కి వచ్చిన తర్వాత ఆ పాట వేశారు. సో రామారావు గారి పక్కన వాణిశ్రీ యాక్ట్ చేస్తుంది. వాణిశ్రీ వినేది ఆ పాట. విని రామారావు గారి దగ్గరికి వెళ్ళి, అన్నగారు నమస్కారం అని ఉంది. నమస్కారం అండి, బాగున్నారా అన్న. అన్నగారు పాట విన్నారా అని అంది. విన్నామండి అని. అన్నగారు, మీరు శ్రీకృష్ణుడు రాముడు అటువంటి పాత్రలు వేసి ఈ పాట ఏంటండి కసిగా ఉంది, కసిగా ఉంది అని మీరు పాడితే బాగుంటుందండి అని ఉంది. ఏమండి, వాణిశ్రీ గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, వాళ్ళ మేధావులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో వారు చెప్పినట్టు మనం చేయాలి. మనం చేయలేదనుకోండి మరొకరు చేస్తారు, ఆ రెమ్యునరేషన్ వారు తీసుకుంటారు. ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్పినట్టు వినటమే కదా మన ధర్మం అన్నారు రామారావు గారు. అనేసరికి ఇక వాణిశ్రీ ఇక ఏమంటుంది. సో మొత్తానికి సాంగ్ షూట్ చేశారండి. వాణిశ్రీ గారు అయిష్టంగానే యాక్ట్ చేశారు. బట్ ఎక్స్ప్రెషన్స్ కొరియోగ్రాఫర్ లేదమ్మా, ఎక్స్ప్రెషన్ బాగుండాలి, కొంచెం రొమాంటిక్గా ఉండాలి, కాస్త మాస్ సాంగ్ కదా ఇదని. ఆ సాంగ్ ఏంటి? కసిగా ఉంది, కసిగా ఉంది, కలవక కలిసినందుకు కస్సుమంటుంది, కసక్కుమంటుంది అని పాట. ఆ పాటకి రామారావు గారు వాణిశ్రీతో చాలా వైల్డ్గా యాక్ట్ చేశారు. ఆ కొరియోగ్రఫీ కూడా, మరి కొరియోగ్రఫీ ఎవరో తెలియదు కానీ బహుశా చిన్న మాస్టర్ గారు ఎవరో తెలీదు, ఆ కొరియోగ్రఫీ కూడా బాగా రొమాంటిక్గా చేశారు. రామారావు గారు వాణిశ్రీని పట్టుకొని రుద్ది అటు తిప్పి ఇటు తిప్పి నడిపేసి గందరగోళం చేశారు. మొత్తానికి ఆ సాంగ్ పెద్ద హైలైట్ అయింది. ఓకే. రామారావు గారిని చూసినటువంటి ప్రేక్షకులు ఒక కొత్త కోణంలో రామారావు గారిని చూశారు, ఒక మాస్ హీరోగా. అది 100 days ఆడింది, బాగానే ఉంది. ఆ 100 days ఫంక్షన్ వచ్చిందండి. 100 days ఫంక్షన్కి అందరూ వచ్చారు. ఆ ఫంక్షన్కి అక్కినేని నాగేశ్వరరావు గారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. సో అందరూ మాట్లాడిన తర్వాత రామారావు గారు మాట్లాడారు. లాస్ట్కి నాగేశ్వరరావు గారు చెమక్కులు వేస్తారు కదా, కాబట్టి నాగేశ్వరరావు గారి స్పీచ్ ఫంక్షన్లో లాస్ట్కి పెడతారు ఎక్కడైనా. మీరు గమనించండి, ఏ ఫంక్షన్లోనైనా నాగేశ్వరరావు గారి స్పీచ్ వెనక్కి పెడతారు. ఎందుకంటే ఆయన గమ్మత్తుగా 2-3 అర్థాలతో చక్కగా మాట్లాడతారు. వెరీ ఇంటెలిజెంట్ స్పీచ్, చెమక్కులు ఉంటాయి ఆయన. అందుకోసం ఆయన ఎప్పుడు లాస్ట్కి ఉంచుతారు ఆయన స్పీచ్. ఆయన ముందు రామారావు గారు లేచారు. రామారావు గారు లేచి, ఎదురులేని మనిషి అండి, ఎదురు లేకుండానే సినిమా ఆడింది, చాలా బాగా ఆడింది. డైరెక్టరు, కొరియోగ్రాఫరు వాణిశ్రీని పట్టుకొని బాగా రుద్దమన్నారు. నేను వాణిశ్రీని పట్టుకొని అటు తిప్పి ఇటు తిప్పి కళ్ళు మూసుకొని రుద్దేశాను. బాగా క్లిక్ అయింది. ఆ కళ్ళు మూసుకొని రుద్దినందువల్ల కాసులు బ్రహ్మాండంగా కురిశాయి నిర్మాతకి, చాలా హ్యాపీ అని 4 మాటలు చెప్పి రామారావు గారు ముగించారు. తర్వాత ఉపన్యాసం నాగేశ్వరరావు గారు అనమాట. సో నాగేశ్వరరావు గారు వచ్చి డైరెక్టరు, ప్రొడ్యూసరు వాళ్ళందరినీ అభినందించి, ఈ సినిమా 100 రోజులు ఆడినందుకు టీం అంతా కూడా అభినందించి, సోదరులు రామారావు గారు ఒక మాట అన్నారు. ఏంటంటే, వాణిశ్రీని కళ్ళు మూసుకుని రుద్దేను, అటు తిప్పి ఇటు తిప్పి వాణిశ్రీని కళ్ళు మూసుకుని రుద్దేను, కాసుల వర్షం కురిసింది అని అన్నారు. అన్నగారు, సోదరుడు రామారావు గారు కళ్ళు మూసుకొని
రుద్దితేనే కాసుల వర్షం కురిసింది, కళ్ళు తెరిచి రుద్దితే కనక వర్షం కురిసేది అని అన్నారు. అనేసరికి రామారావు గారితో పాటు ఆ డయాస్ మీద ఉన్న వాళ్ళు, ప్రేక్షకులు వాళ్ళందరూ ఆయన చమక్కి పగలబడి నవ్వారు. అటువంటి చమక్కులు వేస్తూ ఉంటారు నాగేశ్వరరావు గారు. రామారావు గారు కళ్ళు మూసుకొని వాణిశ్రీని రుద్దితేనే పైసలు కురిసాయి అన్నారు. అదే కళ్ళు తెరిచి రుద్దితే వాణిశ్రీని కనకవర్షం కురిసేది అని ఈయన చమక్ అనమాట. వాణిశ్రీ గారు ఉన్నారుగా, స్పోర్ట్కి తీసుకున్నారా? స్పోర్ట్కి తీసుకుంటారు. స్పోర్ట్కి తీసుకున్నారు కదా. స్పోర్ట్కి తీసుకోక ఏం చేస్తారు? ఓకే. కొన్ని పరిస్థితుల్లో హీరోలు చెప్పినట్టు, పెద్దవాళ్ళు చెప్పినట్టు ఆర్టిస్టులు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. నేను అనుకోవటం అక్కడి నుంచే రామారావు గారిని చూసేటటువంటి యాంగిల్ ఒకటి మారింది. సెకండ్ ఇన్నింగ్స్ అంటామే, అలాగా రామారావు గారు అలాగా వాణిశ్రీతో బాగా గంతులు వేయటం, బాగా డ్యాన్సులు చేయటం, చాలా వైల్డ్గా మాస్ పీపుల్కి వాటికి ఆ పాటలకి అదొకటి చాలా బాగా ఎక్కింది. అక్కడి నుంచి సోషల్ మూవీస్ ఎక్కువ చేశారు. సో వేటగాడు, అడవి రాముడు అన్నీ ఆకువచ్చినవే కదా. అవునవును. సో ఆ ఫస్ట్ క్రెడిట్ అశ్విని దత్ గారికి, బాపయ్య గారికి, ఆ కొరియోగ్రాఫర్కి చెందుతుంది. ఓకే ఓకే. వాళ్ళని మార్చి ప్రేక్షకులు మళ్ళీ చూపించినందుకు అది. థ్యాంక్ యూ అండి.